దేశవ్యాప్తంగా గత కొన్నాళ్లుగా బుల్డోజర్ న్యాయం పేరుతో కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా కీలక తీర్పును వెల్లడించింది. బుల్డోజర్ యాక్షన్ పేరుతో వ్యక్తుల ఇళ్లు, ఆస్తులు కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు జడ్జిల్లా మారి నిందితుల ఆస్తులను కూల్చే నిర్ణయం తీసుకోవడం సరికాదని చెప్పింది. కేవలం ఓ కేసులో నిందితులు దోషులుగా ఉన్నంత మాత్రాన వారి ఆస్తులను ధ్వంసం చేయడం రాజ్యాంగం విరుద్ధమవుతుందని తెలిపింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించింది. కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. తీర్పు వెల్లడించిన సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి కుటుంబం సొంతింటిని కలిగి ఉండాలని ఎన్నో కలలు కంటుందని, అలాంటి ఇంటిని కూల్చడం సబబు కాదని పేర్కొంది. నేరానికి శిక్ష కింద వారి ఆస్తులను ధ్వంసం చేసే హక్కు అధికారులకు ఉంటుందా అని ప్రశ్నించింది. చట్టబద్దమైన పాలన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పునాది అని, నిందితుల నేరం రుజువు కాకముందే వారిని శిక్షించే విధానాన్ని న్యాయ వ్యవస్థ హర్షించదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజల ఆస్తులను ఏ కారణం చేతైనా సరే ధ్వంసం చేయరాదని స్పష్టం చేసింది. ఆస్తులను తీసివేసే ముందు వ్యక్తులకు సమాచారం ఇవ్వాల్సిన చట్ట నియమం ఒకటి ఉందని తెలిపింది. రాష్ట్రాలు కానీ దాని ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు కానీ మితిమీరిన చర్యలు తీసుకోవడానికి వీల్లేదని సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఏ అధికారి అయినా ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడితే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించింది. హక్కుల విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించిన వారిని న్యాయస్థానం విడిచిపెట్టదని మండిపడింది. నష్టపరిహారం చెల్లించటంతో పాటు వారి వ్యక్తిగత ఖర్చులకు కూడా బాధ్యత అధికారులదే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక కేవలం ఆరోపణల ఆధారంగా వ్యక్తులను దోషులుగా ప్రకటించలేమని, వారి ఆస్తులకు నష్టం కలిగిస్తే అది న్యాయ వ్యవస్థను ధిక్కరించడం కిందకే వస్తుందని తెలిపింది. ప్రతి వ్యక్తికి ఇంటి ద్వారా ఆశ్రయం పొందే హక్కు ఉంటుంది. దానిని తొలగిస్తే ఆర్టికల్ 19 ప్రకారం ప్రాథమిక హక్కును ఉల్లంఘించిన నేరం కిందకు వస్తుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. నోటీసులు అందజేసిన నాటి నుంచి 15 రోజుల్లోపు కూల్చివేతలు చేపట్టే అధికారం ఎవరికీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే కూల్చివేత ప్రక్రియలను వీడియో తీయాలని ఆదేశించింది. రాజ్యాంగం, క్రిమినల్ చట్టాల ప్రకారం నిందితులు, దోషులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయని, వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపింది. రాత్రిపూట ఇళ్లు ఖాళీ చేయించి మహిళలు, పిల్లలను రోడ్లపై నిలబెట్టడం సరైన చర్య కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.